పోలీసులకు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు లేదని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. గాదే సాయి కృష్ణ అనే యువకుడిని మే 9న కృష్ణలంక పోలీసులు తీసుకువెళ్లారని, పోలీస్ స్టేషన్లోనే చిత్రహింసలు పెట్టి సాయి కృష్ణను చంపేశారని అంబటి రాంబాబు అన్నారు. సాయి కృష్ణ డెడ్ బాడీని అర్ధరాత్రి పోలీసులే శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహనం చేసి బూడిద చేశారని, ఎవిడెన్స్ లేకుండా చేసేందుకు సాయి కృష్ణ డెడ్ బాడీని దహనం చేశారని అంబటి రాంబాబు ఆరోపించారు. లాకప్ డెత్ల గురించి విన్నాం కానీ శవాన్ని మాయం చేయటం ఏపీలోనే జరుగుతోందని అంబటి రాంబాబు అన్నారు. నేను ఒక సంఘటన మే 9వ తారీఖున విజయవాడలో జరిగినటువంటి ఒక సంఘటన నా దృష్టికి వస్తే నిజంగా చాలా బాధపడ్డాను. ఆ విషయాన్ని ఈ వేదిక నుంచి ప్రజలకు చెప్పాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ న్యాయస్థానంలో కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ పడేశారు. దాని మీద కూడా విచారణ జరిగింది, కొంత ఆర్డర్ కూడా వచ్చింది. అదేమిటంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ, గాదే సాయి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తిని మే 9వ తారీఖున పోలీసులు పట్టుకెళ్లారు. తరువాత చాలా దారుణం ఏంటంటే అతను చాలా చిత్రహింసలు పెట్టారు, చంపేశారు. చంపేశారా, ప్రమాదవశాత్తు చనిపోయాడా అది పోలీసులకి తెలుసు. చంపేశారు. ఇట్స్ లాకప్ డెత్. నేను అడుగుతా ఉన్నా, చాలా లాకప్ డెత్లు చూసాను నా చిన్నప్పటి నుంచి, న్యాయవాదిగా కూడా పనిచేశా. లాకప్ డెత్ జరిగితే ఏం చేస్తారంటే జనరల్గా వాళ్లే కుట్టి చంపినా వాడే ఉరేసి చచ్చిపోయాడేనో లేదా గోడ దూకి చచ్చిపోయాడేనో మా ప్రమేయం లేదేనో చెప్పి బాడీని తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పచెప్తారు పోస్ట్ మార్టం చేసి. ఈ కేసు చాలా పెక్యూరియర్ కేసు. బాడీ లేదు, ఆ బాడీని వారే దహనం చేశారు, పోలీసు వారే. అంటే బాడీ ఉంటే ఆ బాడీని తీసుకువెళ్లి పోస్ట్ మార్టం చేస్తే ఎందుకు చనిపోయాడో అర్థమవుతుందనే ఉద్దేశంతో పోలీసులే ఆ డెడ్ బాడీని అతి జాగ్రత్తగా తీసుకువెళ్లారు. ఎలా తీసుకెళ్లారో తెలుసా? ముందు 2 వీలర్ మీద, ముందు ఒక కానిస్టేబుల్ నడుపుతాడు, వెనక ఒక కానిస్టేబుల్ ఉంటాడు, మధ్యలో ఈ శవాన్ని పెట్టుకుని కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి పూట శుభ్రంగా దహనం చేసి బూడి చేసేశారు. అంటే ఎవిడెన్స్లు కూడా లేకుండా చేశారు. శభాష్, ఆ సిఐ నాగరాజ్ అంట. ఏంటి దారుణం? ఇప్పుడన్నా విన్నారా మీరు? లాకప్ డెత్తుల వరకు విన్నాం, కానీ లాకప్ డెత్ జరిగిన తర్వాత ఆ శవాన్ని కూడా దహనం చేసి ఎవిడెన్స్ లేకుండా చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది, రాజధానిలో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అతి సమీపంలో ఇంత దారుణం జరిగితే ఇవాళ ఏం చెప్తారంటే ఆ గాదే సాయి కృష్ణ క్రిమినల్ అట, యాంటీ సోషల్ ఎలిమెంట్ అంట. అయితే అవ్వచ్చు, అయితే చంపేస్తారా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా? కోర్టులో ప్రొడ్యూస్ చేయరా? ఇతనితో పాటు 4గురిని తీసుకెళ్లారు, రౌడీ షీటర్లు అంట. 4గురిని తీసుకెళ్లారు, ఆ 4గురిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇతను మాత్రం చంపేశారు. ప్రమాదవశాత్తు చంపేశారో ఇంటెన్షనల్గా చంపేశారో తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు ఫోన్ చేశారు, వీళ్ళు ఎవరో కాదు, రాధారంగా మిత్రమండలిలో పనిచేసినటువంటి వ్యక్తులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.